నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. విప్లవ పోరాట ధీరుడు కామ్రేడ్ కాంచం కృష్ణమూర్తి 18వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు మాట్లాడుతూ ఫ్యూడల్ వ్యవస్థ, బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా భూస్వాములు దేశ్ముఖ్ల పెత్తందారితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడని అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ కాసం కృష్ణమూర్తి గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయనే ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, భూమి కావాలి, కూలి పెంచాలి అనే నినాదంతో ఆయనే ఆనాడు ప్రజలను ఏకం చేసి పోరాటం చేసిన నాయకుడు. ఆయనకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా మేము ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆయన అడుగుజాడలో నడుస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంఘము, వ్యవసాయ కార్మిక సంఘము ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. అదేవిధంగా కార్మికుల కోసం అల్పెరగని పోరాట నాయకుడు కావున ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తామని తెలియజేస్తున్నాం. ఇవే అతనికి 18వ వర్ధంతి జోహార్లు తెలియజేస్తూ, నా పేరు వడ్లరాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.